ఇది 5వసారి సార్ ఎన్నికల్లో దురదృష్టవశాత్తు టికెట్ రాకపోవడంతో మీరు పోటీ కూడా చేయనట్టుంది. సో 5వసారి బీఆర్ఎస్ పార్టీ మీరు పోటీ చేయలేదు, పార్టీ కూడా ప్రభుత్వం నుంచి పోయింది. పాపం కలిగింది మీ బీఆర్ఎస్ పార్టీకి మీ పాపం కలిగింది. సో ఓటమి కారణం ఎట్లా చెప్పే వరకు నేను సచ్చే వరకు నాకే టికెట్ ఇవ్వాలి. నేను సచ్చే వరకు మీకు ఇచ్చిన హామీ మేరకు 115 నియోజకవర్గాలలో ఆయన ఇచ్చింది మరి గెలవాలి కదా, ఎవరు గెలవాలి కదా, కొన్ని నేను ఓడిపోతు కావచ్చు, కానీ ఆయన త్యాగం ఉంది కదా. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా ముందొచ్చి నేను ఎత్తుకొని దేవుడు, ఇంద్రుడు, దేవేంద్రుడు, తర్వాత వీర విధేయుడుగా ఉన్నాను. సో నీకు ఎక్కడ అన్యాయం జరిగింది నాకు ఇస్తే నేను మాత్రం ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు పోయి ఇద్దరు ఎమ్మెల్యేలు అయిన ఇద్దరు ఎమ్మెల్యేలు చేసింది ఎవరు? మళ్ళీ నేనే. గణపురం నియోజకవర్గం మొత్తం కేడర్ నాది. 30% కేడర్ ఆయన చేయలే కడెన్సీ. ఎందుకు చేయలేదు? ఆయన పడక, ఆయన విధానం నచ్చక అప్పుడు ఆయన పాటలకి వెళ్ళి ఇటు వచ్చాడు. అబ్బో మళ్ళీ వీడు ఇటు వచ్చాడు అని చెప్పేసి వీళ్ళు అడిపోయారు కాంగ్రెస్ ముఖంగా. అయినా కూడా అక్కడ గెలిచాడు. నేను ఇన్ఛార్జ్ గా జనగాంప వేస్తే ఇక్కడ పల్లె రాజశేఖర గారిని గెలిపించాను. ఇద్దరు కూడా ఇప్పుడు ఎవరైనా చెప్తారు, వరంగల్ అభక్త వరంగల్ జిల్లాలో రాజయ్య చేయబట్టే 2 సీట్లు బీఆర్ఎస్ పోయినాయి. ఒకవేళ రాజయ్య కనుక కాంగ్రెస్ వచ్చేయండి ఈ 2 కూడా రాజయ్య ఖాతాలో కాంగ్రెస్ అయిపోతా ఉండే. సో ఆయన చెప్పి ఇప్పుడు ప్రజలందరూ చెప్పుకునే మాట అది. సో నేను ఎక్కడున్నా కూడా పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకం చేయకుండా నాకు ఇచ్చిన బాధ్యత, ఇగో ఈ 2 గెలిచిరా, నీకు రైతు సమితి చైర్మన్ ఇచ్చినాం, రేపు ఎమ్మెల్సీ ఇస్తాం, మంత్రి ఇస్తాం, లేకపోతే ఎంపీ ఇస్తాం అన్నారు. సరే పార్టీ అప్పటికి మాటలు అవునా, పార్టీ ఓడిపోయింది, రైతు బంధు పోయింది, ఎమ్మెల్సీ పోయింది. మరి రాజయ్య నువ్వు బాగా చేసిన అప్రిషియేట్ చేసి పిలిచి మాట్లాడి నువ్వేం చెప్తావు నాకు తెలియదు, నువ్వు ఎంపీ గెలిపించుకొని రావాలని చెప్పి నాకు బాధ్యతలు అప్పయిపోయింటే నేను చేసిన పనితనానికి గుర్తింపులుగానే ఉంటుంది. కానీ పిలువుడుచులు కానీ మంది ఇక మా అధికారం పోయిందని సలగిలో పడిపోయి ఎవరిని దేకు లేదు, పిలుచు లేదు, మాట్లాడడం లేదు, వాళ్ళకి అట్లా ఉన్నది. ఇక తర్వాత గెలిచిన కడియం శ్రీరెడ్డి మాట అయినప్పుడు ఆయన పక్కన వేసుకొని తిరుగు నాకెంత ఉండాలి? ఎట్లా ఉంటుంది పుణి మీద కారం చల్లినట్టు ఆయన కడియం శ్రీరెడ్డి. సో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీద ఒక ఆరోపణ ఉంది సార్, ఏమనంటే ఏ మంత్రిని కలవాడు, ఏ ఎమ్మెల్యేని కలవాడు, ఎవరికి అవకాశం ఉండదని. సో చాలా మంది బయటకు వచ్చినాక విభేదించి ఎస్ మమ్మల్ని కేసీఆర్ కలవాడు, మాకు అవకాశం ఉండని చెప్తున్నారు. కానీ మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ రాజీనామా చేసి వచ్చారు కదా, మీరేం చెప్తారు? నిజమేనా? ఒక పార్టీలో ఉండి అంటే చెట్టు కింద కూర్చొని చెట్లు నరకలేరు, బయటకు వస్తే దాని తనకు తెలుస్తుంది. సో 100% ఫ్యూడల్ నిరంకుశ పాలన, కుటుంబ పాలన, వాళ్ళు మాత్రమే ఎదగాలి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వాళ్ళు మాత్రమే ఎదగాలనే ఆలోచన. అంటే ఒక కోదండరాం ఎందుకు దూరం అవుతాడు, అంజశ్రీ ఎందుకు దూరం అవుతాడు, తర్వాత చివరి కాలంలో మన ఎవరు జయశంకర్, తర్వాత గద్దర్ లాంటి ఇంటికి వస్తే ఆయనకు లేదు, తర్వాత గన్నా చౌక్ ఎత్తివి ప్రజాస్వామ్యంలో అందరూ వాళ్ళ అట్లీస్ట్ కనీసం ఇంటర్నల్ డిస్కషన్ జరిగిందా మీ మధ్యలో? ఎందుకంటే ఇప్పుడు వివరిస్తారు మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంటర్నల్ డిస్కషన్ జరిగిందా? కనీసం ఇంటర్నల్ డిస్కషన్ ఇంటర్నల్ పోతే కదా డిస్కషన్ అయ్యేది. పిలువని అట్లీస్ట్ అహము, ఏకచక్రాధిపత్యము, డిక్టేటర్షిప్ ఆయన ఏదనుకుంటే గదే తెలంగాణ భవన్లో చెప్తే దానికి మన అందరూ ఆమోదం చెప్పి బయటికి రావాల్సిందే. డన్నా అంటే డన్నా అనలేము కదా, అయిపోతుంది. సో ఆయన చెప్తే ఓకే అనాల్సిందే. అంటే అందులో ఉన్నాం కదా మనము, అందులో ఉన్నాం కదా. ఇప్పుడు నేను ఉప ముఖ్యమంత్రి పోయినప్పుడు తిరగబడాలి అసలు. మొత్తం అప్పటికే దళిత సంఘాలన్నీ సిద్ధమైపోయినాయి. ఎంఆర్పిఎస్, బహుజన సంఘాలు బస్సులు తగలబెడతాం, ట్రైన్లు తగలబెడతాం, విద్రోహ చర్యలకు పాల్పడే కార్యక్రమం ఉన్నాయి. నేను దండం పెట్టి చెప్పిన వద్దు, నేను కడిగిన మొత్తంలో బయటకు వస్తాను, ఎందుకంటే నథింగ్ దేర్, ఓన్లీ బాగా పనిచేసిన తీసేసిండు. నేను కడిగిన ముత్యంలో మళ్ళీ వస్తాను, మీరు అట్లా చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడే వచ్చిన తెలంగాణ రాజయ్య స్వార్థం కోసం ఉప ముఖ్యమంత్రి తెలంగాణ మంచిదైంది. ఉప ముఖ్యమంత్రి పోగానే ఇగో తెలంగాణలో బస్సులు తగలబెడతారు, ట్రైన్ తగలబెడతారు, వాళ్ళందరూ ప్రోత్సహిస్తున్నారు అంటారనే ఉద్దేశంతో రాజన్న ఇప్పుడు సౌముడిగానే ఉండాలి, త్యాగం చేసినట్టే ఉండాలి. ఆనాడు సదాలక్ష్మి తెలంగాణ కోసం ఏ రకంగా అయితే రాజీనామా చేసి ఉద్యమంలో చేరిందో, నేను అదే విధంగా అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో ఉండగా రాజీనామా చేసి వచ్చినా కాబట్టి చరిత్రలో మిగిలిపోవాలి. మనము స్వార్థపూర్తికంగా వెంటనే అధిష్టానానికి వ్యతిరేకంగా పోదు అనే ఉద్దేశంతో ఇంకా అదో పరీక్ష అనుకున్నా నేను తీసేస్తే, ఆ పరీక్షలో నెగ్గి మళ్ళీ ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ 37,000 మెజార్టీతో గెలిచి ఇట్లా వస్తున్న క్రమంలో మళ్ళీ ఎమ్మెల్యే కూడా తీసేసే క్రమం చేయడంతో ఇంకా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డంత పని అయిపోయింది. స్వయంగా కృష్ణ మాదిగే గన్పూర్కి వచ్చి అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మాదిగ అస్తిత్వం మీద, మాదిగల ఆత్మగౌరవం మీద కేసీఆర్ గారే చేస్తున్నాడు. కడియం శ్రీరెడ్డికి ఇంత కక్కుర్తి ఎందుకు? ఉప ముఖ్యమంత్రి కూడా మాదిగా జాతి బిడ్డను
కాకుండా చేసి అక్కడ పుల్లలు పెట్టినావు. మళ్ళీ ఇప్పుడు ఆ మంత్రి ఎమ్మెల్యే కూడా రాకుండా బ్లాక్ మెయిల్ చేసినావు, మళ్ళా ఎమ్మెల్యే కూడా తెచ్చుకున్నావు. నీకు ఇంత కక్కుర్తి ఎందుకు, ఒక మాదిగ బిడ్డ మీద ఎందుకు నీకు ఇంత కక్కుర్తి అని చెప్పేసి